హాయ్ ఫ్రెండ్స్, సుబ్హానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గుండ్రేటిపల్లి. ఫ్రెండ్స్ మనమైతే మాత్రం ఇక్కడ కర్లకుంట దగ్గర ఉన్నాం. ఏం పేరు పెద్ద? మలాది ఏరమల్లు. మల్లాద్రి ఏరమల్లు. మలాది ఏ వెరైటీస్ పెద్ద? టమాటా బేడి. టమాటో బేడి. ఓకే, ఎలా ఉంది? ఏ కంపెనీది? ఇది రవి సీడ్స్. ఎలా ఉంది మీకు? మాకు రెండు మా బాగానే ఉంది. ఏమంటారు చూసిన వాళ్ళు మామూలుగా మీ ఊర్లో? మా ఊర్లో ఏమంటారు, నేను 2 నెలల నుంచి చేస్తున్నా. మునుపు 1 ఎకరం వేసిన 25 క్వింటాలు 24 క్వింటాలు అయినాయి. 2 సార్లు ఎగట్టున్నాయి. సరే వేసుకున్నాం. ఈసారి నాకు 30 వస్తుందని ఆలోచన. 30. పోయినసారి ఎంత తమ్ముకున్నావు రేటు? పోయినసారి 18,500. పోయినసారి మాకు తెలియదు ఇది. ఎక్కడ కొన్నారు? ఆడకపోతేనా? ఇప్పుడు మార్కెట్ మాకే తెలియదు. మరి ఎవరు ఎంత ఉందో కొయ్యాలంటే కొంచెం ఉడిపడాలి కాయ. నేను ఒక్కనే వేసిన కానీ నేను అమ్మి నేను ఒక్కని ఇక్కడ అమ్మింది. ఇదే ఈ సంవత్సరం ఎంతమంది వేసారు ఈ వెరైటీ? మీ ఊర్లో చాలా వేసారు. చాలా వేసారు. అందరు బాగానే ఉన్నాయి. అందరూ బాగానే ఉన్నాయి. అన్ని రైల్వే బిల్స్ వాళ్ళది 365 చపాటా మిర్చి మొత్తం వేసారు అందరూ. ఎన్ని ఎకరాలు పడి ఉంటది? దాదాపు ఉంటుందండి. ఇప్పుడు దాదాపు ఇక్కడ మా ఏరియాలో మనకు 50 ఎకరం 100 ఎకరం ఉంది. 50 ఎకరాలు. ఓకే, ఎవరైనా చూడండి, వ్యాపారస్తులు చూస్తుంటే ఇక్కడ మనకు మాచర్ల దగ్గరలో కండ్లకుంట అనే ఊరు ఇది. ఈ ఊర్లో ఖచ్చితంగా మీకు వ్యాపారస్తులు కొనుక్కోవడానికి కూడా అనువుగా ఉంటుంది. చాలా క్వాలిటీ కూడా బాగుంది. పెద్ద ఇది వైరస్ తక్కువనా ఎక్కువనా? వైరస్ తక్కువే. ఓకే, మామూలు వెరైటీలకు దీనికి డిఫరెన్స్ ఏంటి? రైతుకు అంటే రైతులు వేసుకోవడానికి? నాకు కోతకి బాగా డెవలప్స్ ఎమ్మటే బాగా నేర్చుకోవట్లా తీసాను. అంటే నేను కోసిన 30 క్వింటాలు కోసిన 33 34 కోసిన 35 34 కోసిన కోసి మళ్ళీ వేసిన. ఎంతకు తీసుకున్నారు పచ్చిమిరప? పచ్చిమిరప 30 రూపాయలు. ఓకే, ఎన్ని క్వింటాలు కోసారు? 35 క్వింటాలు. 35 క్వింటాలు. ఓకే, ఎంత 30 రూపాయలు వేసారా? 30 రూపాయలు. ఓకే, 1,00,000 రూపాయలు వచ్చింది. 1 లక్ష వచ్చింది. ఓకే, పెట్టుబడి వచ్చిందా? పెట్టుబడి కాదండి, పెట్టుబడి వచ్చింది. పెట్టుబడి వచ్చింది. ఇప్పుడు ఈ మొత్తం అమ్మితే మళ్ళీ లాభం వస్తుంది. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది తెలుసా మీకు? ఎంత ఉందో? 25 35 అంటారు, 30 అంటారు, 40 అంటారు. అదే చాలా చాలా. ఓకే, ఇప్పుడుండే కాయ వరకు ఎంత అవుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు చేలు మీద ఉండే కాయ మొత్తం ఇప్పుడు పోయటమా పచ్చికాయ మొత్తం మీద? మొత్తం మీద అయితే 35 లోపు రావాలి. 35 క్వింటాలు. ఓకే, 35 క్వింటాలు వస్తే మంచి గిట్టుబాటు అయినట్టు. గిట్టుబాటు అయింది. 6 పోతాం అండి, 5 4 పోతారు కింట. మోసేవాళ్ళు చేసేవాళ్ళకి సొంగలు పడాలి. 10 మంది అయితే కాయ అయిపోతుంది. ఓకే, కాలంలో పోసుకోవడానికి. ఆరడం చెట్టు మీద రైతుకి ఏదైనా ఆరుతుంది. కొద్దిగా వాతావరణం రైతుకు చాలా మందికి తెలియాలంటే చెట్టు మీద ఆరితే కోస్తే, చెట్టు మీద ఆరితేనో కలర్ ఉంటది. చెట్టు తక్కువ అంటే కలర్ డ్యామేజ్ అయింది. ఓకే, చెట్టు మీద ఆడితే చెట్టు మంచి ఆడితే బాగా తొందరగా ఆరుద్ది కాయ. క్వాలిటీ బాగుంటది. చెట్టు కొద్ది బాగుంటది. అది జ్ఞానం కూడా తొందరగా ఆరుద్ది. ఎక్కువ మళ్ళీ మన ఇంత లాగే 4 ఉండాలని పని లేదు. ఓకే, తాలుగాయ బోలుగాయ తక్కువే. 7 తాలుగాయ కాదు, 7 తాలుగాయ కాదు. అంటే దీన్ని ఒక గారే మన పక్కన తొక్కడం, ఎండ చూసి తొక్కాలి చెట్లు. ఓకే, మందులు మామూలు దీనికి తక్కువ పడతాయి ఎక్కువ పడతాయి? ఏం లేవు దీనికి. ఏమో ఫంగసైడ్ మందులు కొట్టాలి ఎక్కువ. ఓకే, దానికి ఏమో అన్ని కొట్టాలి. ఓకే, దీనికి ఫంగిసైడ్ అంటే పట్టణాలు తెగులకి ఏదైనా సరే ఎంపటి బయట కానీ ఏదైనా దాంట్లోకి వేసి కొట్టాలి మనం. ముడత అయితే రాదు. ముడత రాదు. నల్లి అప్పటి ఏం లేదు. నేను వేసి కదా, నేను ఇప్పుడు వేసి 2 రోజులు తక్కువ 10 నెలలు అయింది. జనవరి అప్పుడు 10 నెలలు, 11 నెలలు వేసి. ఎన్ని నెలలు? ఇది 2వ నెల. 2వ నెల. ఇప్పుడు 12. ఇప్పుడు 2వ నెల అంటే 10వ నెల అయితే ఇప్పుడు 5 నెలలు జరుగుతుంది. ఓకే, 5 నెలల కంటే అసలు వేయంగానే కాయ కాదు. మళ్ళీ అమ్మటే పచ్చికాయ అయితే మనకి రేటు బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ ఇయర్ మీ ఊర్లో ఈ వెరైటీ ఎన్ని ఎకరాలు పడవచ్చు మీ అంచనా? పచ్చికాయ ఉంటే పడుతుందండి. పచ్చికాయ ఉంటే పడుతుంది. 7 రేట్లు ఉండే పడుతుంది. కోత కూలీలు తేడా లేదు. కోత కూలి ఈజీగా అయిపోతుంది. ఈజీ లేదు. ముగ్గురే వస్తారేమో కింద? ముగ్గురు లెక్క 3 అయిపోతుంది కింట. అంటే మోచేవాళ్ళు పట్టేవాళ్ళు కూడా 3 4 కాయలు. వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఒక చెట్టుకు వస్తేనే బుట్ట సంచి ఉండిద్ది. ఓకే, ఒక చెట్టుకి ఎన్ని కాయలు ఉంటాయి మీ అంచనా? మా అంచనా ఉంటాయి 40 కాయలు 45 కాయలు ఉంటాయి. 40-45 కాయలు ఉంటాయి. ఓకే, ఎవరికైనా డౌట్ ఉండి ఒకవేళ మీకు ఫోన్ చేయాలంటే మీ నెంబర్ చెప్పండి ఒకసారి రైతులకి. మాది 96 42 39 40 44. ఓకే సార్, మీ నెంబర్ కూడా చెప్పండి సార్ ఒకసారి.
నా పేరు అనిల్ అండి. నేను రవి హైబ్రిడ్ సీడ్స్ రీజనల్ మేనేజర్ గుంటూరు. నా సెల్ నంబర్ వచ్చేసి 9949990203. ఈ ముఖ్యంగా ఈ 365 సపాటా మిర్చి వచ్చేసి మనకు అంటే ఆగస్టు మొదటి వారం లేదంటే సెప్టెంబర్ చివరి వారంలో నాటుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అక్కడ నుంచి మనకేంటంటే 35 రోజుల నుంచి 40 రోజుల మధ్య పూతకు వచ్చింది అనమాట. చాలా షార్ట్ డ్యూరేషన్. ఓకే. ఇది మొత్తం కూడా దీని పంట కాలం 5 నెలల్లో అయిపోద్ది. కంప్లీట్ మీ చేలో ఏమి ఉండదు. మొత్తం ఇప్పుడు మార్చ్ ఎండింగ్కి మీకు అసలు ఏమీ ఉండదు. ఓకే. మొత్తం ఒడ్డుకు వచ్చేస్తుంది పంట. అయితే దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే 365 వేసినటువంటి రైతులు ప్రతి 2 సార్లకు ఒకసారి ఖచ్చితంగా తెగులు మందు వాడాలి. ఎందువల్లంటే అక్టోబర్ నుంచి ఆల్మోస్ట్ ఫిబ్రవరి దాకా మంచు కాలం ఉంటుంది కాబట్టి, పెద్ద కాయ కాబట్టి ఖచ్చితంగా తెగులు మందులు వాడుకోవాలా. అట్లానే ఇది చెట్టు మీదనే ఒక 60% మాయిశ్చర్ ఎండేటట్టుగా చెట్టు మీదనే ఎండబెట్టి కనుక కోసుకున్నట్టయితే మంచి రంగుతో నాణ్యమైనటువంటి దిగుబడి వస్తుంది. అదేవిధంగా మీరు ఈ బస్తాలు తొక్కేటప్పుడు కూడా అంటే బాగా ఎక్కువగా తొక్కకుండా కొంచెం 30 కేజీలు 35 కేజీలు బస్తాలు తొక్కుంటే నాణ్యంగా పగిలిపోకుండా కాయ మంచి అంటే తరగలు. ఎటువంటి భూముల్లో సెట్ అవుతుంది సార్ ఇది భూములు అనేటప్పటికి ఇది నల్లరేగడి భూమి ఇక్కడ సెట్ అయింది. బట్ అయితే ఏంటంటే ఇది కోస్తా ఏరియాలో అంత అనుకూలం కాదు. ఓకే. మనకేంటంటే సముద్ర తీరానికి దూరంగా ఉండేటటువంటి ఏరియాల్లో ఇది అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే హ్యూమిడిటీ ఎక్కువ ఉండి వాతావరణంలో తేమ శాతం ఎక్కువ ఉంటే దీని మీద కాయ మచ్చ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మనకి కర్నూలు సెట్ అయింది. అట్లానే ప్రకాశం జిల్లా వెస్ట్ పార్ట్ గిద్దలూరు కావచ్చు, మార్కాపురం కావచ్చు, అట్లానే ఎర్రగొండపాలెం కావచ్చు, ఇట్లా మాచర్ల అలా అందరూ ఆ ఊర్లో ఎక్కువైతే టమాటో మిర్చి అయితే అంటే ఇది కర్లకుంట సిరిగిరిపాడు దగ్గరలో ఉంటుంది. మీరు ఎవరైనా అక్కడికి వెళ్ళి విజిట్ చేయాలంటే విజిట్ చేయొచ్చు. దగ్గర 50 నుంచి 100 ఎకరాలు అయితే రవి సీడ్స్ వాళ్ళది టమోటా మిర్చి అయితే వేయడం అయితే జరిగింది. చెక్ చేసుకున్నా సరే చాలా వరకు తోట బాగుంది. ఇటువంటి వీడియోలు ఇంకా మళ్ళీ కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి చెప్పండి. మీకు నెక్స్ట్ ఇయర్ విత్తనాలు కావాలంటే మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.